హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ. ఈ క్లాస్లో మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థీరమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసి ఉన్నాము. సో ఈ క్లాస్లో ఇంపార్టెంట్ థీరమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్. సో దీని ప్రూఫ్ చూద్దాం మనం. ఇక్కడ if theta is an acute angle between the pair of lines ax square plus 2hxy plus by square equal to 0, pair of lines, ఇది కంబైన్డ్ ఈక్వేషన్ అంటాం. దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటాం. అంటే దాంట్లో ఇంటర్నల్గా 2 ఈక్వేషన్స్ ఉంటాయి. సో వాటి జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఇట్లా మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే ఆ రెండు లైన్స్ వాటి కంబైన్డ్ ఈక్వేషన్, కంబైన్డ్ లైన్స్ ఆ రెండు ఆరిజిన్ నుంచి ఇలా పాస్ అవుతాయి. సో వీటి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. సో దీన్ని మనల్ని ప్రూవ్ చేయమని చెప్పి అంటున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ దట్ ax square plus 2hxy plus by square equal to 0 represents a pair of straight lines. ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో రెండు లైన్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ లైన్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ లెట్ L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 లైన్స్. ఈ రెండు లైన్స్ అనుకుందాం. ఓకేనా, సో వీటిలో ఇవి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి వీటిలో కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఏంటిదంటే ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ అవుతుంది. సో కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఈ రెండు ఈక్వేషన్స్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా, నౌ ax square plus 2hxy plus by square is equal to L1x plus M1y into L2x plus M2y. So this is ax square plus 2hxy plus by square is equal to ఇది L1 L2 x into x x square, L1 L2 x square, next L1 M2 x into y xy, this is L1 M2 xy, next M1 L2 xy అంటే ఇది L2 M1 xy, next M1 M2 y into y square, M1 M2 y square. So this is ax square plus 2hxy plus by square is equal to ఇవి సేమ్ రాద్దాం, L1 L2 x square. ఈ రెండిట్లో నుంచి మనం xyని కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే ఇంకేముంటుంది మనకి, L1 M2 ఇక్కడ L2 M1 xy ప్లస్ ఈ రెండు M1 M2 y square. మనం ఇక్కడ సేమ్ టర్మ్స్ని ఈక్వేటింగ్ ద లైక్ పవర్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్ అంటే ఏ అంటే ఏంటన్నట్టు, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు L1 L2 అన్నట్టు, xy 2h ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే 2h ఈజ్ ఈక్వల్ టు ఇది L1 M2 ప్లస్ L2 M1, నెక్స్ట్ by స్క్వేర్ అంటే y స్క్వేర్ కోఎఫిషియంట్, సో b ఈజ్ ఈక్వల్ టు M1 M2. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, థీరంలో మనం దీన్నే యూజ్ చేస్తాం, ఆల్మోస్ట్ అన్ని థీరమ్స్లలో దీన్ని యూజ్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, a ఈజ్ ఈక్వల్ టు L1 M2, 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1, b ఈజ్ ఈక్వల్ టు M1 M2. ఓకే, సో దీంట్లో మనం ప్రూవ్ చేసినది ఏంటి అంటే వీటి మధ్యలో యాంగిల్, సో లైన్స్ మధ్యలో యాంగిల్ ఇదని ప్రూవ్ చేయాలి. సో జనరల్గా లైన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే, ఫర్ సపోజ్ let theta be the angle between వీటిని ఈక్వేషన్ 1 అని ఈక్వేషన్ 2 అని అనుకుంది. యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ 1 అండ్ 2, దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటిదంటే a1 a2 ప్లస్ b1 b2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ
అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అయితే ఇక్కడ వీటిని ఇక్కడ a1 అంటే L1, b1 అంటే M1, a2 అంటే L2, b2 అంటే M2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. ఓకే, సో cos theta ఈజ్ ఈక్వల్ టు a1 a2, a1 అంటే L1, a2 అంటే L2, అంటే ఇది L1 L2 మాడ్యులేషన్ ఉంటుందండి దీనికి. b1 b2, b1 అంటే M1, b2 అంటే M2, అంటే ఇది M1 M2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. a1 స్క్వేర్ అంటే L1 స్క్వేర్, b1 స్క్వేర్ అంటే M1 స్క్వేర్. సో దిస్ ఈజ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. a2 అంటే L2, b2 అంటే M2. సో దిస్ ఈజ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఓకే, ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది సేమ్ ఇట్లనే రాద్దాం, L1 L2 ప్లస్ M1 M2 బై అండర్ రూట్ ఆఫ్ ఈ రెండింటి కలిపేసి ఒక పెద్ద రూట్ రాసుకుందాం మనం ఇట్లా, L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 L2 ప్లస్ M1 M2 బై అండర్ రూట్ ఆఫ్ జస్ట్ మల్టిప్లై చేయడమే L1 స్క్వేర్ L2 స్క్వేర్, సింపుల్గా L1 L2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం, ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ అంటే L1 M2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. నెక్స్ట్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ అంటే దీన్ని L2 M1 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం, ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ అంటే దీన్ని M1 M2 హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 L2 ప్లస్ M1 M2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్, నేను ఏం చేసిన అంటే ఈ L1 L2 హోల్ స్క్వేర్ని M1 M2 హోల్ స్క్వేర్ని ఒక దగ్గర రాసుకుంటున్నాను, L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, ఈ రెండు ఒక దగ్గర రాసుకుంటున్నాం. దిస్ ఈజ్ ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ స్టేజ్. ఓకేనా, సో ఇప్పుడు మన క్వశ్చన్లో చూడండి, ఇక్కడ L1 L2 ఉంది. L1 L2 అంటే ఏంటి, ఏ. ఇక్కడ L1 L2 ఉంది అంటే ఏ, అంటే ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్. నెక్స్ట్ M1 M2 అంటే బి, అంటే ఇది బి స్క్వేర్, అంటే ఇది ఏ స్క్వేర్, ఇది ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మన ప్రూఫ్లో ఇక్కడ చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉండాలి. ఇట్లా ఉంటే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మాత్రమే ఉంది, అంటే మైనస్ 2ab లేదు. మైనస్ 2, ఏ అంటే ఏంటి L1 L2, బి అంటే M1 M2. ఒకవేళ అది ఉంటే మనం డైరెక్ట్గా రాసుకునే వాళ్ళం, అంటే మైనస్ 2 L1 M2 L1 L2 M1 M2 లేదు కాబట్టి ఒకసారి దాన్ని యాడ్ చేసుకుందాం, తర్వాత సబ్ట్రాక్ట్ చేసుకుందాం. ఓకేనా, సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 L2 ప్లస్ M1 M2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, అంటే మైనస్ 2ab కావాలి, అంటే మైనస్ 2 L1 M2 M1 M2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మైనస్ 2 L1 L2 M1 M2 రాస్తున్నాం. సో అంటే సబ్ట్రాక్ట్ చేశాను కాబట్టి మళ్ళీ ప్లస్ 2 L1 L2 M1 M2 రాయాలి. లాస్ట్ అంటే మన ప్రీవియస్ స్టెప్ మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే మన ప్రీవియస్ స్టెప్ మనకు ఉంటుంది. సో దీన్ని మ్యాథ్స్లో ఏమంటామంటే వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ అని అంటాం. ఓకేనా, సో ఇది అయిపోయింది. ఈ రిమైనింగ్ 2 స్టెప్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్.
ఇప్పుడు ఇది చూడండి, దీన్ని ఏ స్క్వేర్ అనుకోండి, ఇది బి స్క్వేర్ అనుకోండి, -2 L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి. అంటే దీన్ని సింపుల్గా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ L1 L2 ప్లస్ M1 M2 బై అండర్ రూట్ ఆఫ్ ఇది L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇంకొకటి చూడండి, ఇక్కడ L1 M2 హోల్ స్క్వేర్ ఉంది, L2 M1 హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఏ అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 L1 M2 L2 M1 అంటే దీన్ని కూడా L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అని రాసుకుందాం. మళ్ళీ సింప్లిఫై చేసి చూడండి, స్టెప్ వస్తారో చెక్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఏంటిది, L1 M2 హోల్ స్క్వేర్, L1 M2 హోల్ స్క్వేర్. బి స్క్వేర్ అంటే L2 M1 హోల్ స్క్వేర్, L2 M1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2AB అంటే 2 L1 M2 L2 M1, 2 L1 M2 L2 M1 వచ్చింది కదా. ఓకే రైట్. నెక్స్ట్ సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా మనకి L1 L2 అంటే ఏంటి, ఇక్కడ L1 L2 అంటే ఏ, సో దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ M1 M2 అంటే ఏంటి, M1 M2 అంటే బి బై అండర్ రూట్ ఆఫ్ L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి, సో దిస్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే ఏంటి, 2H, ఇదేంటి 2H స్క్వేర్, 2H స్క్వేర్ అంటే 2 స్క్వేర్ H స్క్వేర్, సో దిస్ ఈజ్ 4H స్క్వేర్. ఓకేనా, సో ఇది ప్రూఫ్.